హాయ్ అందరికీ. మనం ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతి వస్తాం కదా. తిరుపతి వచ్చాక ఏమంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాం, కొండ కింద ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాం. ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనం విజిట్ చేసేస్తామా. తర్వాత మనం తిరుపతిలో 1 డే ఎలా ఫ్రీగా ఉన్నాము అంటే తిరుపతి దగ్గరలో ఉన్న తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్స్ చూడొచ్చండి. ఏ టెంపుల్స్ చూడొచ్చు అంటే ఫస్ట్ తిరుపతిని బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, తర్వాత వచ్చేయమంటే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. కాంచీపురం వెళ్ళిపోతే ఇంకొక 5 టెంపుల్స్ మనం విజిట్ చేసేవచ్చు. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, పృథ్వీలింగం, తర్వాత ఏమంటే వామన అవతారం, తర్వాత చిత్రగుప్తుడి గుడి, తర్వాత ఏమంటే బంగారు బల్లి, వెండి బల్లి, వరదరాజ టెంపుల్. ఈ 6 టెంపుల్స్ని, ఈ 6-7 టెంపుల్స్ని అయితే మనం చాలా తక్కువ బడ్జెట్లో విజిట్ చేయొచ్చు. ఎంత అంటే 1 పర్సన్కి 1000 రూపాయలు లేదా 1500 కంటే ఎక్కువ అవదు ఫుడ్తో కలిపి. ఫస్ట్ అయితే తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనం విజిట్ చేసేసి బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. బస్ స్టాప్కి వెళ్ళిపోయి తిరుపతిని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కిపోయి టికెట్ తీసుకోవాలి. తిరుపతి నుంచి తిరుపతికి కేవలం 60 లేదా 80 కంటే ఎక్కువ ఉండదు 1 పర్సన్కి. బస్సు ఎక్కిపోతాం, వాళ్ళు గుడి దగ్గర దించమంటే గుడి దగ్గర దించేస్తారు. పెద్ద కొండ ఉంటుంది, కొండ పైన వచ్చాయంటే బాలసుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు. కొండ ఎక్కిపోవచ్చు. మనం నడుచుకుని వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలు ఉంటాయి, ఆటోకి కూడా వెళ్ళొచ్చు. మన ఓపిక. బాలసుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటామా, రిటర్న్ వచ్చేస్తామా. తిరుపతిలోనే కాంచీపురం బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిపోయి కాంచీపురం దగ్గరికి వచ్చేస్తామా. బస్సు దగ్గరనే చాలామంది ఆటో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ర్యాపిడో కావాలంటే ర్యాపిడోకి వెళ్ళొచ్చు, నార్మల్ ఆటోలు ఉంటాయి. మనం బుక్ చేసుకుని వెళ్ళాలంటే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏమంటే మనం ఒక ఆటో బుక్ చేసుకున్నాము అనుకోండి, వాళ్ళకి 500-600 చెప్తారు. మనం గట్టిగా బేరం ఆడామనుకోండి 250-300కి వచ్చేస్తారు. వాళ్ళు ఫస్ట్ వచ్చేమంటే కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారిని తీసుకువెళ్తారు. ఆ టెంపుల్ దగ్గర తీసుకువెళ్తే అమ్మవారిని దర్శించుకుంటామా. తర్వాత వచ్చేమంటే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, పృథ్వీలింగం దగ్గర తీసుకువెళ్తారు. ఆ టెంపుల్ని మనం దర్శించుకుంటామా. తర్వాత వచ్చేమంటే వామనావతారం టెంపుల్, తర్వాత వచ్చేమంటే చిత్రగుప్తుడి గుడి, తర్వాత వచ్చేమంటే లాస్ట్ అండ్ ఫైనల్గా బంగారు బల్లి, వెండి బల్లి, వరదరాజు టెంపుల్ అండి. ఈ టెంపుల్ దగ్గర తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఈ టెంపుల్స్ అన్ని మనం విజిట్ చేసేసి ఆటో ఎక్కిపోతే మనకి సేఫ్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే దించేస్తారు. ఎంతమంది ఈ టెంపుల్స్ని విజిట్ చేశారు కామెంట్స్లో చెప్పండి. ఈ టెంపుల్స్ అన్ని చాలా తక్కువ బడ్జెట్లో విజిట్ చేయొచ్చు. 1 పర్సన్కి అయితే 1000-1500 కంటే ఎక్కువ అవ్వదు ఫుడ్తో కలిపి. నేనైతే ఈ టెంపుల్స్ని చాలాసార్లు విజిట్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తిరుపతి వస్తే మాత్రం కంపల్సరీ టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి, ఓకేనా.